నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆదివాసీలు గిరి వికాస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో యూనిట్ల పరిశీలనలో జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి. సాహితీ జగత్తులో బాసిలిన ప్రజాకవి శ్రీశ్రీ. బాపట్ల సాహితీ భారతి వర్ధంతి సభలో కొనియాడిన వక్తలు. కనగాల యాప్ ల్యాండ్ డ్రైనేజ్ లో గుర్రపు డెక్క తొలగించండి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ధర్నాలో రైతుల డిమాండ్. శ్రీశైల మహాక్షేత్రంలో అన్నపూర్ణాదేవి విగ్రహ ప్రతిష్ఠ. 3 రోజుల పాటు విశేష పూజల నిర్వహణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి గిరి వికాస్ పథకాన్ని గిరిజనులు ఆదివాసులు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి అన్నారు. రాయకల్ మండలంలోని దావన్పల్లి జగన్నాథ్పూర్లో గిరి వికాసం పథకం ద్వారా 17 మంది లబ్ధిదారులకు 5 బ్లాక్లో మంజూరైన 5 బోర్వెల్స్ విద్యుత్ సౌకర్యం పనులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. లబ్ధిదారులైన రైతులతో ఆయన మాట్లాడుతూ బోరు, మోటారు విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డిఆర్డీఓ పిడి వినోద్ కుమార్, ఏపీడీ బాలేరు శివాజీ, తహసీల్దార్ దిలీప్ నాయక్, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, సర్పంచులు బూక్యా యమున రవీందర్, ఆత్రం విజయ బీర్సావ్, పాదం లతరాజు, ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఇచ్చిందా కొన్న భూమిన? ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం ఇచ్చింది? ఇది 1250 ఏం చేస్తారు ఇక్కడ? నీళ్ళు లేదు. అధికారం వచ్చి అక్కడ నుంచి నుంచి అర్థంగా గదే మరిపోతాడు. నిన్న మాట చెప్పుకోవాలి. అందుకని నేను పొలం వరకు వచ్చిన. ఈ ఆశీర్వాదం చేస్తే చాలా సంతోషం అండి. నీళ్ళు బాగానే పడ్డాయా? బాగా పడ్డాయి. 300 కరెంటు కూడా వస్తుంది నీకు. ఒక 4-5 రోజుల్లో కరెంట్ ఎక్కడ ఉంది సార్? అది నీదేనా? ఎకరాలు ఉంది కాబట్టి 2. అప్పుడంతా 50s. ఎంతమంది కొడుకులు? 2 కొడుకులు. నీ పేరు మీద ఉందా భూమి? కొడుకుల పేరు మీద? పేరు మీద అందరికి కలిసి ఇచ్చింది. భూమి అయితే బాగుంటుంది. బాగుంది సార్. 10 ఎకరాలు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొడుకు కూడా తెలంగాణ బాపట్ల సాహితీ భారతి ఆధ్వర్యంలో ప్రముఖ అభ్యుదయ కవి శ్రీశ్రీ 39వ వర్ధంతి సభ జరిగింది. తెలుగు సాహితీ జగత్తులో వేమన, గురజాడ తర్వాత శ్రీశ్రీ ప్రజాకవిగా బాసిల్లారని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన రచించిన మహాప్రస్థానం తెలుగు సాహిత్యంలో సరికొత్త ప్రపంచనాన్ని సృష్టించిందని, ఎందరో నవ యువ కవులను స్ఫూర్తి ప్రదానిగా నిలిచిందని అన్నారు. కడ సృష్టిలోని ఏవి తల్లి నిరుడు కురిసిన అనే కవిత నేటికి భారతదేశ ఘన చరిత్రను చాటుతుందని సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ అన్నారు. ఉపాధ్యక్షుడు మర్రి మాల్యాద్రావు, గౌరవాధ్యక్షుడు ఎం జాకబ్, కార్యదర్శి కస్తూరి శ్రీనివాసరావు, ఆదం షఫీ, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు, రెంటాల మురళి, రాధాకృష్ణమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు తదితరులు శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జగద్గురు శంకరుడెత్తట ఏవి తల్లి నిరుడు కురిసిన యమ సమూహంలో ఝాన్సీ లక్ష్మీదేవి ఎత్తిన సైంధవము నేడెక్కడమ్మా ఉంది చూపించు అంటూ మహాకవి శ్రీశ్రీ తన ఆవేశాన్ని తెలియజేసి ఏవి తల్లి నిరుడు కురిసిన యమ సమూహంలో అంటూ మొదలుపెట్టి మహాప్రస్థానం నుంచి ఖడ్గ సృష్టి దాకా కావ్యాలు, కవితలు, పాటలు, సినీ గేయాలు రచించిన శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా సాహితీ భారతి ఆయనకి నివాళులర్పిస్తూ శ్రీశ్రీ గారు విశాఖపట్నంలో జన్మించి కొంతకాలం సబ్ ఎడిటర్గా పనిచేసి అందులోనూ కూడా ఇవ్వడక తన యొక్క కార్మిక లోకానికి, కర్షక లోకానికి కలం ద్వారా అభ్యుదయ కవిత్వాన్ని రచించిన మహాకవి శ్రీశ్రీ లేకపోతే ఈనాడు ఆధునిక కవిత్వం లేదు. వచ్చిన కవితా పుస్తకం మారుగా పేరుగాంచిన శ్రీశ్రీ నివాళులర్పించు సాహితీ భారతి ఆయన్ని. ఈరోజు
శ్రీశ్రీ గారి 39వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశ్రీ గారు భూస్వామ్య పెట్టుబడిదారి పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసి కార్మికుడే నా సందేశం, కర్షకుడే నా సంగీతం అంటూ ఆయన దేశానికి ఎంతో ప్రజలను చైతన్యపరిచినటువంటి మహానీయుడు. గగనమన ఎగిరే కవితను భూమార్గం పట్టించి కవులకు మార్గం చూపించిన మహాకవి శ్రీశ్రీ గారు ఆయన సాహిత్యపరంగా ఆయన అనేక శతాబ్దాల కాలం నాటి సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పినటువంటి మహానీయుడు. ఆయన ఎన్నో సంవత్సరాల నుండి దాన్ని ఎవరు సాధించలేనటువంటిది ఈ మహానీయుడు శ్రీశ్రీ గారు సాధించారు. ఆయన ఉద్యోగరీత్యా ఎక్కడ కూడా నిమడలేకపోయాడు. ఎందుకంటే ఆయన స్వతంత్ర భావాలు, స్వతంత్ర నిర్ణయాలు, ఎన్నో ఆయన ఆశయాలు ఉన్నాయి. కానీ ఎక్కడ నిమడకపోయినా సాహిత్యపరంగా ఆయన అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని మన ప్రజలకి అందించాడు. ఎక్కడో ఆయన సాహిత్యం అందించడమే కాదు, ఆయన ప్రజల్ని చైతన్యపరిచాడు. కార్మికుల్ని, కర్షకుల్ని అందరిని కూడా చైతన్యపరిచాడు. ఆయన పెట్టుబడిదారి విధానానికి ఆయన ప్రజల్ని చైతన్యపరిచి ప్రపంచం వలె హోరెత్తండి, భావ వేగమున ప్రసరించండి, వరుషిక భావముల వేగమును ప్రసరించి అని కవిత్వం రాసి ప్రజల్ని ఎంతో చైతన్యపరిచాడు. అటు కార్మికులు కానివ్వండి, ఇటు ప్రజల్ని కానివ్వండి, ప్రభుత్వాన్ని కూడా ఆయన ఒక విధంగా ధిక్కరణ స్వరంతో చూపించి ప్రజలకు మంచి జరిగేటట్టు చూపించినప్పుడు మహాకవి శ్రీశ్రీ గారు. ఆయన అనేక బిరుదులు కూడా పొందడం కూడా జరిగింది. ఆయన మన సోవియట్ నెహ్రూ గారి అవార్డు ఒకటి, తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తర్వాత రాజ్యలక్ష్మి అవార్డు, అనేక అవార్డులు కూడా పొందినటువంటి మహనీయుడు శ్రీశ్రీ గారు లేకపోవడం ఈరోజు కార్మికుల చైతన్యం కూడా కరిగిపోయింది. ఆ మహనీయుడు మళ్ళా పుట్టాలి, కార్మికులు చైతన్యం రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సాహిత్య భారతి వారికి నమస్కారం. బాపట్ల జిల్లా రేపల్లె, బట్టిప్రోలు, చెరుకుపల్లి మండలాల పరిధిలో ఉన్న కనగల యాప్ ల్యాండ్ డ్రైనేజ్లో గుర్రపు డెక్క తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చమలయ్య మాట్లాడుతూ కనగల యాప్ ల్యాండ్ డ్రైనేజ్ 7 కిలోమీటర్లు ఉందని అన్నారు. చెరుకుపల్లి, బట్టిప్రోలు మండలాల పరిధిలో 4000 ఎకరాల వ్యవసాయ భూములు మునిగి రైతులకు నష్టం వాటిల్లుతోందని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన గుర్రపు డెక్క శుభ్రం చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య, సిపిఎం రేపల్లి పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్, రైతు సంఘం నాయకులు జొన్న శివశంకర్, వి వెంకటరామయ్య, రైతు సంఘం, కౌలు రైతు సంఘం సిపిఎం నాయకులు పాల్గొన్నారు. నా పేరు శ్రీ జమలయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం కృష్ణయ్య గారు, శివశంకర్ గారు అందరూ కలిసి ఈరోజు బట్టిపురోల దగ్గర అద్దెపల్లి గ్రామం సంబంధించినటువంటి కనగల్ అప్లేట్ డ్రైనేజీ మేము పరిశీలించాము. ఇది దాదాపు 10 కిలోమీటర్లో 10,000 ఎకరాలు ఆయకట్టు దీని పక్కన ఉన్నది. అంతేకాకుండా 5 గ్రామాలకు సంబంధించి 3 మండలాలు ఉన్నాయి. ఈ డ్రైనేజీని మరమ్మతు చేయకపోవటం వల్ల ప్రతి సంవత్సరం 10,000 ఎకరాల్లో పంట దెబ్బతింటూ ఉంది. రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ప్రధానంగా ఆ ప్రాంతాల్లో ఉన్నది ఎక్కువగా కౌలు రైతులు. వాటి కౌలు చెల్లించి పెట్టుబడి పెట్టి పంట రాకపోవడం వల్ల నష్టపోతున్న పరిస్థితి ఎదురవుతూ ఉంది. అధికారులు ప్రతి సంవత్సరం చెప్తూ ఉన్నారు, కానీ అధికారులు ఎవరు కూడా సీరియస్గా ఆ సమస్యను పరిష్కరించడంలో ముందుకు రావటం లేదు. వరణ చెప్పాలంటే ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుందనేది అర్థమవుతూ ఉంది. ఈరోజు ఆ రైతులను తీసుకెళ్ళి ఆ ప్రాంతాన్ని కూడా మేము పరిశీలించాము. రైతులు చెప్పేది ఏంటంటే అది ఏప్రిల్, మే నెలలో కనుక దాన్ని ఆ గుర్రపు డెక్కను కనుక తొలగించినట్లయితే ఆ నీరంతా కిందకు పోవడానికి, మేము పంటలు పండించుకోవడానికి వీలు పడుతుంది. ఆదుకోవాలి. గుర్రపు డెక్క తొలగించడానికి బడ్జెట్ పెంచాలి. ఆంధ్రప్రదేశ్ రైతాంగం రైతాంగ పోరాటాలు తొలగించాలి. యుద్ధ ప్రాతిపదికన గుర్రపు డెక్కను, కనగల్ అప్లెట్ డ్రైనేజీలో ఉన్న గుర్రపు డెక్కను వెంటనే వదిలాలి. రైతాంగ పోరాటాలు.
నంద్యాల జిల్లా ద్వాదశ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తి పీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయంలో అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే, ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యులు, దేవస్థానం ఈవో, వేద పండితులు, అశేష భక్తజనం పాల్గొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా మెరుగైన విద్యను అందిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను పంపించాలని అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల కోరారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల లెవెల్ సూపర్వైజర్ షరీనా ఆధ్వర్యంలో అంతర్గాం ప్రధాన కూడలి ముర్ముర్ గ్రామంలో బడిబాట కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న చదువు, భోజనం వంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంతర్గాం టీటీఎస్ గ్రామ సర్పంచ్ కుర్ర వెంకటమ్మ, నుకరాజు, మండలంలోని అంగన్వాడీ కేంద్రాల టీచర్లు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు కొత్త విద్యా విధానం ప్రారంభమైంది. మా అంగన్వాడీ సెంటర్లలో కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, ఇంగ్లీష్ మీడియం బుక్స్ వచ్చినవి. ఈ బుక్స్ ప్రకారం ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ పిల్లల్ని మేము సంసిద్ధత చేసి ప్రభుత్వ పాఠశాలకు మా విద్యార్థులను పంపించగలము. మాకు కేసీఆర్ గారు ఒక్క పూట సంపూర్ణ భోజనం కూడా పెట్టిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రములలో గర్భిణీలకు, బాలింతలకు, ప్రీ స్కూల్ పిల్లలకు ఒక్క పూట సంపూర్ణ భోజనం కూడా పెడుతున్నాము. అంతేకాకుండా స్నాక్స్, ఎగ్స్ పిల్లలకు మధ్య మధ్యన పెట్టుతూ ఆట పాటలతో వారిని సంతృప్తిగా స్కూల్కు పంపడానికి తయారు చేస్తున్నాము. కనుక అందరూ ప్రైవేటు స్కూలుకు దీటుగా అంగన్వాడీ కేంద్రాలు మేము నడుపుతామని మేము ఛాలెంజ్గా చెప్తున్నాము. కనుక ప్రజలందరూ కూడా అంగన్వాడీ కేంద్రంలో ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది. వాళ్ళు ఎల్కేజీ, నర్సరీ అన్నీ చెప్తున్నారు, అన్నీ అందిస్తున్నారు. ఒక పూట ఉచితంగా పుస్తకాలు, బుక్స్, భోజనము అన్నీ అందుబాటులోకి తెచ్చి ఆటపాట ద్వారా విద్యను అభ్యసిస్తున్నామని అందరికీ తెలియజేస్తున్నాము. దయచేసి ప్రైవేట్ స్కూలుకు కాకుండా మా అంగన్వాడీ స్కూలుకు పిల్లలందరినీ పంపించాలని మనసారా కోరుకుంటున్నాం. పోలీస్ స్టేషన్లలో బెయిల్ ఇవ్వడం వల్ల న్యాయవాదులకు కేసులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, దీనిపై దృష్టి సారించాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పుష్పాల లింబాద్రి ముఖ్యమంత్రి కేసీఆర్ని కోరారు. 75% న్యాయవాదులకు హెల్త్ కార్డులు మంజూరయ్యాయని, 6 ఏళ్ల నుండి ప్రాక్టీస్ చేస్తున్న జూనియర్ న్యాయవాదులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు. పేద న్యాయవాదులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి, న్యాయశాఖ మంత్రి, హోంశాఖ మంత్రులను ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో 41A సిఆర్పిస్ కింద నేరస్తులకు పోలీస్ స్టేషన్లలో బెయిల్ ఇవ్వడం వల్ల న్యాయవాదులకు ప్రాక్టీస్ తగ్గబడ్డది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి, న్యాయశాఖ మంత్రి గారికి, హోంశాఖ మంత్రి గారికి మేము మెట్పల్లి న్యాయవాదుల సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు వెంటనే రాష్ట్ర డీజీపీ గారికి 41A సిఆర్పిస్ కింద పోలీస్ స్టేషన్లలో నిందితులకు బెయిల్ ఇవ్వవద్దని మీరు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని మేము మెట్పల్లి న్యాయవాదుల సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎందుకంటే నేరస్తులకు పోలీస్ స్టేషన్లు బెయిల్ ఇవ్వడం వల్ల నేరస్తులు భయపడట్లేదు, ఇంకా చాలా నేరాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 41A సిఆర్పిసిని సవరించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇవ్వవద్దని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి న్యాయవాదులందరికీ దాదాపు 75% హెల్త్ కార్డులు అందనున్నాయి. జూనియర్ న్యాయవాదులైనటువంటి
దాదాపు ఒక 6 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు హెల్త్ కార్డులు అందలేవు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు గౌరవనీయులు వినోద్ కుమార్ గారు, అడ్వకేట్ జనరల్ గౌరవనీయులు ప్రసాద్ గారు, లా సెక్రటరీ గౌరవనీయులు నరసింహరావు గారు జూనియర్ న్యాయవాదుల పట్ల చొరవ తీసుకొని వారికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందికి హెల్త్ కార్డులు అందజేయాలని మేము మెట్పల్లి న్యాయవాదుల సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరియు న్యాయశాఖ మంత్రి వర్యులకు తెలంగాణ మెట్పల్లి న్యాయవాదుల సంఘ విజ్ఞప్తి పక్షాన ఏం చేస్తున్నామంటే, దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ ధనవంతులు లేరు, చాలా మంది పేద న్యాయవాదులు ఉన్నారు. ఆ న్యాయవాదులు ఉండటానికి ఇండ్లు లేవు, తినటానికి కూడా కష్టం అవుతుంది ప్రాక్టీస్ లేక. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు పేద న్యాయవాదులందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇవ్వాలని మేము మెట్పల్లి న్యాయవాదుల సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తాము. ఆధ్యాత్మిక చింతనతోనే ప్రశాంతత లభిస్తుందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండలం సోమనపల్లిలో భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్టాపనలో భాగంగా జరిగిన గ్రామ దేవతల కొల్పు ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. గ్రామ పురోహితుడు కామోత్సల రామచంద్ర శర్మ నేతృత్వంలో రుద్రభట్ల సురేష్ శర్మ, ముస్యాల సంతోష్ శర్మ, సర్పంచ్ దంపతులు, గ్రామ పెద్దలు అత్యంత వైభవంగా ఆయా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆముల నారాయణ, పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, ఎంపీపీ దుర్గం విజయ, సర్పంచ్ కొల్లూరి సత్య సతీష్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాయ్ సైలెంట్ గా పోతారు. హాయ్ బాయ్ ఎవరేం చెప్పరా? ఓకే థ్యాంక్ యూ బాయ్. మాది ఏంటా ఎవరండి? గౌరవనీయులకి గ్రామ ప్రజల తరపున వారికి ఆ మహాలక్ష్మి భూలక్ష్మి బుడ్రాయి దేవత రామదేవత ఆశీర్వచనాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి వేదోక్తం పరిపూర్ణగుణవంతో తథాస్తు సత్యాస్తంతి యజమానస్య కామాః రాజద్వారే రాజముఖే సర్వత్ర విజయత్వ సిద్ధిరస్తు తథాస్తు. ప్రత్యేకంగా ప్రస్తుత పాలక వర్గంగా ఉన్నటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మనము కష్టపడి పనిచేయడం, మనకున్నటువంటి కోరికలు ఉండడంతో పాటు ఆ కోరికలన్నీ నెరవేరాలన్నా, మన కష్టానికి తగ్గటువంటి ఫలితం రావాలన్నా ఖచ్చితంగా ఆ దేవుని దీవెనలు, దేవుని ఆశీస్సులు, దేవుని సహకారం అనేది తప్పకుండా అవసరం. ఎంతో మంది కష్టపడ్డటువంటి వాళ్ళకు కూడా దేవుని ఆశీస్సులు లేకపోతే చాలా కష్టాలను అనుభవించేటువంటి వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. సరే, కష్టాలు ఇబ్బందులు అనేటివి జీవితంలో అవి రాక తప్పు. వచ్చినప్పుడు ఆ దేవుని మీద భారం పెట్టి మనం కష్టపడి పని చేసుకుంటూ పోతే ఆ కష్టాలన్నీ తప్పకుండా నెరవేరుతాయి.
ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడి దీవెనతో మనం సుఖ సంతోషాలతోని తప్పకుండా జీవిస్తాం అనేది మన చరిత్రలో చెప్తున్నటువంటి సత్యాలు. ఈ యొక్క ఊరిలో ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు కాకుండా గతంలో కూడా తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో శ్రమపడి వాళ్ళను చదివించి పెంచి పెద్దగా చేయాలని వాళ్ళు ఎంతో కష్టపడుకుంటూ చేసుకుంటూ వచ్చినటువంటి ఆ కాలం నుండి ఈ కాలం వరకు వాళ్ళ కోరికలు అన్నీ కూడా నెరవేర్చుకుంటూ మనం ఇలా చిన్నపిల్లలం ఇలా మనం కూడా వాళ్ళందరి సహకారం వాళ్ళందరి ఆశీస్సులు వాళ్ళ కష్టానికి ఫలితంగా మనం ఇలా గొప్పగా మనం జీవిస్తూ ఉన్నాం. ఇంతకంటే గొప్పగా మన వారసులు జీవించాలని మనం అందరం కూడా కోరుకుందాం. కలిసిమెలిసి ఉంటేనే మన గ్రామం కానీ మనం కానీ అభివృద్ధి చెందుతాం. ఈ యొక్క ఊర్లో ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా కలిసికట్టుగా ముందుకు కదలండి. నా వంతు బాధ్యతగా ప్రభుత్వం ద్వారా నా ద్వారా ఏ సహకారమైనా ఏ సహాయమైనా కూడా అందించడానికి సిద్ధంగా ఉంటానని సందర్భంగా ప్రత్యేకంగా గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఇంత ఘనంగా ఒక బొడ్రాయి భూలక్ష్మి మహాలక్ష్మి వేడుకలను మంత్రోచ్చారణలతో వేద మంత్రోచ్చారణలతోని పూజారులు ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు చాలా గొప్పగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చి ఈ యొక్క వాతావరణాన్ని చూస్తేనే అర్థమవుతా ఉన్నది. ఇక్కడికి వచ్చి కోరుకోండి. ఖచ్చితంగా ఈరోజు ఎంతైతే నిష్ట నియమాలతోని ఎంత భక్తి శ్రద్ధలతో ఉన్నారో 365 రోజులు ఇదే భక్తి శ్రద్ధలతో ఉండండి. తప్పకుండా మీరు నిత్య జీవితంలో చాలా గొప్పగా కీర్తించబడతారు, చాలా గొప్పగా బతకగలుగుతారు, చాలా గొప్పగా మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును అందించగలుగుతారని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాశీస్సులు ప్రత్యేకంగా తెలియజేస్తూ నా వంతు బాధ్యతగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి చిలకలూరుపేట టీడీపీ నాయకుడు పెంట్యాల బాలాజీ హైదరాబాద్ జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. జనసేన పార్టీలో ఉంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం మళ్లీ జనసేనలో చేరుతున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. చిలకలూరుపేట నియోజకవర్గ జన సైనికుల కోరిక మేరకు అలాగే జనసేన పార్టీ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు పిఎస్సి చైర్మన్ నాగర్ల మనోహర్ గారి పిలుపు మేరకు నేను జనసేన పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. రేపు ఉదయం 10:30 హైదరాబాద్ కేంద్ర కార్యాలయమైనటువంటి జనసేన పార్టీ ఆఫీస్లో జాయినింగ్ జరుగుతూ ఉంది. చిలకలూరుపేటలో నియోజకవర్గంలో ఇప్పటి వరకు జన సైనికులు తమ వంతుగా తాము ఎంతో సేవా కార్యక్రమాలు కానివ్వండి, పార్టీ పటిష్టానికి బలోపేతానికి ఎంతో బాపట్ల మండలం కంకటపాలెంలో ఏరువాక కార్యక్రమాన్ని నియోజకవర్గ తెలుగు రైతు కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వి కృష్ణ నరేంద్ర వర్మ మాట్లాడుతూ ముందుగా దేశానికి వెన్నెముక రైతులు అని, ఏరువాక రోజు రైతు పడే సంతోషం పంట చేతికి వచ్చే అమ్మిన తర్వాత కూడా ముఖంలో అలాగే ఉండాలని అన్నారు. అనంతరం రైతులు నాయకులతో కలిసి పంట కాలువల మురుగునీటిని పరిశీలించారు. కార్యక్రమంలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కొత్త నందాయపాలెం నుండి వెళ్లే ప్రధాన రహదారిని తారు రోడ్డుగా మార్చినందుకు సర్పంచ్ ఆట్ల వెంకటేశ్వరమ్మ, అయ్యప్పరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు తాండ్ర సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. గుంతలు పడిన ఈ రోడ్డును తమ అభ్యర్థన మేరకు స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రత్యేక చొరవ తీసుకుని సుందరంగా తీర్చిదిద్దినందుకు ప్రజల తరపున వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు కొత్తనందాపాలెం గ్రామంలో మరి తార్ రోడ్డు గ్రామం నుంచి వెళ్ళేటటువంటి ప్రధానమైనటువంటి రహదారి మరి ఖరాబ్ అయిపోయి గుంటలు పడిన క్రమంలో మరి ఇక్కడ సర్పంచ్ గారు అయినటువంటి ఆట్ల వెంకటేశ్వరమ్మ, అయ్యప్పరెడ్డి అన్నగారు మరి ఇక్కడ ఎంపీని మా గ్రామానికి సంబంధించి మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. గ్రామంలో ప్రధాన రహదారి కొంచెం గుంటలబడి ఉంది, మరి ప్రజల సౌకర్యార్థం ఈ రహదారిని నిర్మించాలని చెప్పి కోరటం జరిగింది. మరి కోరిన వెంటనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వంలో మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోన రఘుపతి గారు అధికారులతో మాట్లాడి వెంటనే 30 లక్షల రూపాయల గ్రాంట్ని మరి అడిగిన వెంటనే ప్రజల సౌకర్యార్థం ప్రజలు బాధపడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో 30 లక్షల రూపాయలని మరి శాంక్షన్ చేయించి ఈ కొత్తనందాపాలెంలో నుంచి వెళ్ళిపోయి పాతనందాపాలెం ద్వారా ఈ రోడ్ని 30 లక్షల రూపాయల నిధులతో వేయించడం జరిగింది. మరి అడగంగానే నిధులు మంజూరు చేయించినటువంటి కోన రఘుపతి గారికి, నిధులు మంజూరు చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా గ్రామం కొత్తనందాపాలెం గ్రామం తరపున గ్రామ సర్పంచ్ గారు, మరి పెద్దలు అయ్యప్పరెడ్డి అన్న గారు, మిగతా గ్రామ పెద్దల తరపున, ఎంపీటీసీ నా తరపున, మా గ్రామ ప్రజలందరి తరపున కూడా వారిరువురికి, కోన రఘుపతి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి ఒకవైపు సంక్షేమ పథకాలు, రెండో వైపు అభివృద్ధి పథకాలు మరి ప్రజలకు చేరవేస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదివాసీలు గిరి వికాస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో యూనిట్ల పరిశీలనలో జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి. సాహితీ జగత్తులో బాసిలిన ప్రజాకవి శ్రీశ్రీ. బాపట్ల సాహితీ భారతి వర్ధంతి సభలో కొనియాడిన వక్తలు. కనగాల యాప్ ల్యాండ్ డ్రైనేజ్ లో గుర్రపు డెక్క తొలగించండి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ధర్నాలో రైతుల డిమాండ్. శ్రీశైల మహాక్షేత్రంలో అన్నపూర్ణాదేవి విగ్రహ ప్రతిష్ఠ. 3 రోజుల పాటు విశేష పూజలు నిర్వహణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.